బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు. అత్యాచారానికి గురైన శిశువు కుటుంబాన్ని గోసా ఆసుపత్రిలో ఆమె పరామర్శించారు. బాలికకు అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. శిశువుకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులను ఆదేశించారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా అండగా ఉంటామని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ బాధిత శిశువు కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు. చట్టపరంగా అందాల్సిన ఆర్థిక సాయాన్ని వెంటనే అందిస్తామన్నారు. నిందితుడిని వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 5 నెలల శిశువుపై అత్యాచారానికి ఒడిగట్టిన ఇటువంటి మానవ మృగాలకు కనీసం బెయిల్ కూడా రాకుండా చూడాలని న్యాయవాదులకు ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బాలికలు, మహిళలందరికీ రక్షణ కల్పించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. ఆ దిశగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారని సంధ్యారాణి తెలిపారు. ఆమె వెంట ఐసీడీఎస్ పీడీ బి శాంతకుమారి, రాంభద్రపురం తహసీల్దార్ సులోచన రాణి, ఓన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. ఇలాంటి ఒక దురదృష్టకర సంఘటనని చూడడానికి రావడమే చాలా బాధగా ఉంది. అయితే పాప 5 months బేబీ, 5 నెలల పాప గురించి అసలు మాట్లాడాలి అంటేనే బాధ అనిపిస్తుంది. ఎంత రాక్షసుడో, ఎంత మానవ మృగం అనేది, మానవత్వం ఏమైపోయిందా అని బాధ అనిపిస్తుంది. 5 నెలల పాప మీద అంటే అసలు ఆ మాట చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఒక తల్లిగా ఆ మాట చెప్పలేకపోతున్నాను. దాదాపు ఒక 40 ఏళ్ళు ఉన్న ఒక మానవ మృగం 5 నెలల పాప మీద అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నది ఆ సమాజం, అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఇంత రాక్షసత్వంగా, ఇంత కర్కశంగా ఎలా ఉన్నారు అన్నది అర్థం అవట్లేదు. అయితే వెంటనే అరెస్ట్ చేశారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు మానవ జాతికే ఒక కలంకం. ఎంత దారుణమైన సంఘటన ఏంటంటే, ఉయ్యాల్లో ఉన్న బేబీ, ఇంత బేబీ ముద్దుగా చిన్న పాప, 5 నెలల పాప, స్టేబుల్ బాగుంది. కానీ ఎంత దారుణమైన సంఘటన అంటే, అలాంటి వాడికి బెయిల్ కూడా ఎవ్వరు కూడా, లాయర్లు దయచేసి ఆలోచించండి. అలాంటి వాడికి బెయిల్ ఇప్పించే పరిస్థితి మాత్రం దయచేసి ఎవరు తేకండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడే విధంగా చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ చెప్పండి. అంటున్నామండి, ఇస్తాం ఖచ్చితంగాను. అంటే ఒక పక్క ప్రభుత్వం నుంచి, అంటే ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ గారు ఇస్తారు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా ఇస్తామండి. ఖచ్చితంగా ఆదుకుంటామండి. అంటే దానికి రూల్స్ ఉంటాయి కొన్ని, అంటే చిన్న పాప కాబట్టి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చేసి ఖచ్చితంగా చేస్తామండి. యాక్చువల్గా దిశ అంటే చట్టం లేదు కదండి. యాక్చువల్గా అయితే చట్టం లేదు. ఈ 4 రోజులుగా కాదండి సార్, మీరు అడిగేది ఈ 4 రోజులు అంటే నాకు కాదు, అలాగ తరతరాలుగా జరుగుతుంది. గత 5 సంవత్సరాలు చాలా ఎక్కువగా జరిగాయి. అసలు బయటికి పిల్లలు రావాలి అంటే భయపడుతున్నాం, స్కూల్కి పంపించాలంటే భయపడుతున్నాం, అసలు కాలేజీకి పంపించాలంటే ఎట్లాగో భయపడుతున్నాం, ఆడపిల్లలు బయటకు పంపించాలంటేనే భయపడుతున్నాం. ఇలాంటి సంఘటనలు చూస్తే ఒత్తిళ్ళలో కూడా బిడ్డని ఇంక వదులుకోవడానికి లేదు. ఈ జిరాఫీల్లాగా, ఈ వీటిల్లాగా వెనక్కి తల్లి కట్టుకొని తిరుగుతూ ఉండాలి ఇంకా పిల్లల్ని. ఇంకా అంతకన్నా ఇంత దారుణం ఇంకొండదు. ఒత్తిళ్ళలో ఉన్న పిల్లని, ఉయ్యాల్లో పడుకున్న పిల్లలు కూడా ఇలా చేస్తే ఇంకెక్కడ దాచుకుంటాం చెప్పండి? కడుపులో దాచుకోవాలి. 9 నెలలే కాదు, ఇంకా తల్లి అలా దాచుకునే ఉండాలేమో అనిపిస్తుంది.
ఇలాంటి మానవ మృగాలు, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా అరికట్టడానికి, కఠినంగా శిక్షించడానికి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పీడప్ చేస్తున్నారండి. నేను ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. డిప్యూటీ సీఎం గారు కూడా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగానే చెప్పారు. ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం అయితే మాత్రం సీరియస్గా ఉంటాయని మీరు చూశారు. మొన్న ఒక సంఘటన జరిగితే 1.5 డే అవ్వకముందేనే పట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకో సంఘటన జరిగితే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ లాయర్ కూడా ఇట్లాంటి విధవ కోసం, బెయిల్ కోసం వెళ్ళకండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందే చెప్పారు, ఏ ఆడపిల్ల వైపైనా చూస్తే, ఏ ఆడపిల్లైనా బాధ పెడితే ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ముందే చెప్పారు. కానీ ఇంకా ఈ మానవ మృగాలు ఇలా తయారైతే అసలు జనాల్లో తిరుగుతున్నారు ఆ మానవ మృగాలు. కాబట్టి ఖచ్చితంగా జైల్లో నుంచి బయటకు రానివ్వకుండా ఉంచి అట్నుంచి అట్టే పంపించాలి. ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్ష ఉండాలి. అప్పుడే ఇంకొక ఆడపిల్ల మీద చేయాలంటే భయపడతారు. కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా కాదు. చిన్న పసిపాప, తల్లి పొత్తిలలో ఉన్న పసిపాపను కూడా వదలలేదు అంటే అలాంటి వెధవలు ఏమనుకోవాలి చెప్పండి. కాబట్టి నేను ఒక మంత్రిగా ఆ కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉండడమే కాకుండా వాళ్ళకి రావాల్సినటువంటి సహాయం ఖచ్చితంగా చేస్తాం. అలాగే వాళ్ళ మదర్కి కానీ ఆ బేబీకి కానీ ఎటువంటి సహాయం ఇప్పుడు ఆ కుటుంబం కావాలన్నా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు బేబీ బాగుంది అని, రేపు కొన్ని టెస్టులు చేస్తామన్నారు. టెస్టులు చేసిన తర్వాత అంతా బాగుంటే, అంటే ఎందుకైనా మంచిది మిగిలిన టెస్టులు కూడా చేయమని చేస్తే బాగుంటుందని డాక్టర్ గారు అన్నారు. నేను కూడా మంచిదే, మిగిలిన టెస్టులు కూడా చేయడం, నిన్న పాప కొంచెం ఇబ్బంది పడింది కాబట్టి మిగిలిన టెస్టులన్నీ చేయడం మంచిది. పాప ప్రజెంట్ అయితే కొంచెం బాగానే ఉంది, ఆడుకుంటాను. కాబట్టి అందరికీ నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, సమాజంలో మనం ఉంటున్నాం. ఒక తల్లిగా నేను కూడా, ఒక మంత్రిగా కాదు, ఒక తల్లిగా చెప్తున్నాను. 5 నెలల పాపను చూసి అలాంటి బుద్ధి పుట్టింది అంటే ఇంకేమనాలి ఆ మనిషిని? వాడు మనిషి అనాలా, పశువు అనాలా, రాక్షసుడు అనాలా, ఏమనాలి చెప్పండి? ఇలాంటివి సమాజంలో జరుగుతున్నప్పుడు మనం కూడా కొంచెం ప్రతిఘటించాల్సిన అవసరం కూడా ఉంది.